ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులారాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతున్నాం. ఏప్రిల్ 30వ తేదీ బుధవారం రోజు తులారాశిలో జన్మించిన జాతకులకు సాయంత్రం 6 గంటల తర్వాత ఈ యొక్క వ్యక్తులే మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు. జాగ్రత్తగా ఉండండి. మరి ఇంతకీ ఏప్రిల్ 30వ తేదీ బుధవారం రోజు తులారాశి వారికి సాయంత్రం 6 గంటల తర్వాత ఎవరు మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు, ఎందుకు ఈ విధంగా? శ్రీ వారాహీదేవి జ్యోతిషాలయం. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటలలో పరిష్కారం లభించును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512 చేస్తున్నారు. రాబోయే రోజుల్లో గ్రహ సంచారం ప్రకారం ఎలాంటి ఫలితాలను మీరు పొందుకోబోతున్నారు? అవి ప్రతికూలంగా ఉండబోతున్నాయా, అనుకూలంగా ఉండబోతున్నాయా? ఇలాంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది. సో ఇకేమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసిద్దాం. ప్రతి నెలలోనూ గ్రహాల సంచారం కారణంగా అన్ని రాశుల వారి జాతకాలు మారుతూ ఉంటాయి. ముఖ్యంగా కనుక మనం చూసుకున్నట్లయితే వేద జ్యోతిష శాస్త్రం ప్రకారం ఖగోళంలో గ్రహాలు నిర్దిష్ట సమయంలో రాశి సంచారం చేస్తూ అనుకూల ప్రతికూల ఫలితాలను కలగజేస్తుంటాయి. ఇక ప్రధానంగా మనకు రాత్రి వేళ వెలుగును ప్రసాదించే చంద్రుడు మనసుకు కారకుడు. మన మనసు చంచలంగా ఉన్నా స్థిరంగా ఉన్నా అందుకు చంద్రుడే కారకుడు. ఆయన రాశుల్లో కూడా నక్షత్రాలు సంచరిస్తుంటాయి. ఇక ఏ నక్షత్రంలో సంచార దశలో ఉంటే ఆ నక్షత్రానికి సంబంధించిన రాశిలో సంచారం చేసినట్లుగా జ్యోతిష శాస్త్ర పండితులు భావిస్తుంటారు. ఇక ప్రెజెంట్ కనుక మనం చూసుకున్నట్లయితే చంద్రదేవుడు నీడగ్రహమైన రాహువు సొంత నక్షత్రమైన స్వాతిలో సంచారం చేయడం అనేది జరుగుతుంది. ఇక అయితే ఈ యొక్క ప్రభావం కొన్ని రాశుల వారిపై పడుతుంది. వాటిల్లో ఈ తులారాశి కూడా ఒకటి. అవునండి, మీరు వింటుంది నిజమే. దాంతో రాబోయే రోజుల్లో తులారాశి వారికి పట్టిందల్లా బంగారం కాబోతుంది. ఈ సమయంలో తులారాశిలో జన్మించిన జాతకులు ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని గనక జపిస్తే అద్భుతమైనటువంటి ఫలితాలను మీరు అందుకున్న వారు అవుతారు. ఇక కుటుంబంలో విభేదాలున్న మళ్ళీ కూడా మీ కుటుంబ సభ్యులను మీరు కలుసుకుంటారు. మీకున్న కష్టాలను చంద్రుడు తొలగింపజేస్తాడు. కుటుంబంలో సంతోషకరమైన జీవనం, అదేవిధంగా సంతోషకరమైన వాతావరణం, సంతోషంగా ఉన్నటువంటి పనులు ఈ విధంగా చేయటం వల్ల అంతా కూడా హ్యాపీగా ఉంటుంది. ఇక వీరి జీవితం కొత్త మార్గంలో పయనిస్తుంది. ఒక రకంగా డబ్బుల వర్షం కురుస్తుందని చెప్పుకోవచ్చు. ఆ విధంగా లక్ష్మీదేవి యొక్క ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయని ఈ యొక్క జ్యోతిష శాస్త్ర పండితులు చెప్పడం జరుగుతుంది. ఇక ఈ యొక్క తులారాశికి చెందినటువంటి ఉద్యోగస్తులకు వేతనం పెరగడంతో పాటుగా ప్రమోషన్ కూడా లభిస్తుంది. అన్ని రకాలుగా శుభ ఫలితాలే కలగబోతున్నాయి. ఆకస్మికంగా ధనలాభం కూడా ఉంటుంది. వాటిని జాగ్రత్తగా పొదుపు చేసుకోవాల్సి ఉంటుంది తులారాశి వారు. ఇక సమాజంలో గౌరవం అనేది పెరుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు కలుగుతూ ఉంటాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. జీవితంలోకి అనేక రంగాల్లో వీరికి అనుకూలంగా పనులు జరుగుతాయి. డబ్బు సంపదనకు వీరికి అనేక మార్గాలు ఉన్నాయని జ్యోతిష శాస్త్ర పండితులు చెప్పడం జరుగుతుంది. ఇక వీటిని సద్వినియోగం చేసుకుని జీవితంలో పైకి రావడం జరుగుతుంది. ఇక అదేవిధంగా డబ్బు సంపాదనకు వీరికి అనేక మార్గాలు ఉన్నాయని అనుకున్నాం కదా, అందుకు కారకుడు ఆ యొక్క రాశ్యాధిపతి శుక్రుడేనండి. ఇక అయితే ఈ యొక్క రాశి వారికి సంబంధించి ఇక వీరికి రావాల్సిన బాధ్యతలు ఈ యొక్క రాశుల వారిపైన ఉంటుందన్నమాట. ఇకపోతే ఏప్రిల్ 30వ తేదీ అంటే బుధవారం నాడు తులారాశి వారికి సాయంత్రం 6 గంటల తర్వాత మీరు ఈ యొక్క వ్యక్తులు గుర్తుపెట్టుకుని తులారాశి వారు మిమ్మల్ని కొంతమంది వ్యక్తులు టార్గెట్ చేస్తున్నారు. జాగ్రత్తగా ఉండండి. సో మరి ఇంతకీ తులారాశి వారికి సంబంధించి ఎవరు మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు, ఎందుకు ఈ విధంగా చేస్తున్నారో ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. ఎవరైతే ఏప్రిల్ 30వ తేదీ బుధవారం రోజు తులారాశి వారికి సాయంత్రం 6 గంటలలోపు ఎవరైతే ఈ యొక్క వ్యక్తులు ఉంటారో మీరు తులారాశి వారు గుర్తుపెట్టుకోండి. ఎవరైతే మీరు ఈ యొక్క రాశి వారు 6 గంటల తర్వాత ఎవరు మిమ్మల్ని టార్గెట్ చేస్తుందని తెలుసుకోవాలనుకుంటే, ఎవరైతే జాబ్ చేస్తూ మీకు నానా కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, వాటికి తోడుగా ఇంకా ఆఫీస్లో కూడా
పుండు మీద కారం చల్లిన మాదిరి ఎవరైతే మీకు ఓవర్గా పని చెప్తూ స్ట్రెస్ ఫీల్ అయ్యేటట్లు చేస్తున్నారో అటువంటి వ్యక్తులు కొంతమంది మీ ఆఫీస్ వాళ్ళే మీకు భద్రశత్రులుగా మారి మిమ్మల్ని నాశనం చేయాలని ఏదో ఒకటి టార్గెట్ చేస్తూ ఏదో ఒకటి అంటూ మిమ్మల్ని చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టుండొచ్చు. అది కూడా ఏప్రిల్ 30 తేదీన పటాపంచలు కాబోతుంది. ఏప్రిల్ 30 తేదీ బుధవారం రోజు తులారాశి వారికి సాయంత్రం 6 గంటల తర్వాత ఈ యొక్క రాశి వారు మిమ్మల్ని టార్గెట్ చేసే వ్యక్తులు మీ నుంచి అంత దూరంగా ఉండి గమనిస్తున్నారు కాబట్టి మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి తులారాశి వారు. ఎందుకు ఈ మాట అనడం జరుగుతుంది అంటే ఏప్రిల్ 30 తేదీన ముందుగా అనుకున్నాం కదా, తులారాశి వారికి అంటే ఎవరైతే ఉన్నారో ఈ యొక్క రాశి వారు 6 గంటల తర్వాత మిమ్మల్ని కొంతమంది వ్యక్తులు టార్గెట్ చేయడం వల్ల మీరు చాలా ఇబ్బంది పడడం జరుగుతుందన్నమాట. అయితే ఏప్రిల్ 30నే అందుకు చరమగీతం పడడం జరుగుతుంది. ఎందుకంటే ఈ యొక్క రాశి వారి ఆగడాలు అంత ఇదిగా మితిమీనిపోయాయి కాబట్టి తులారాశి వారికి సాయంత్రం 6 గంటల తర్వాత మిమ్మల్ని టార్గెట్ చేస్తున్న వ్యక్తులు ఎవరంటే ఎవరైతే ఉద్యోగం చేస్తూ పై అధికారి నుంచి మెప్పును పొందుతున్నారో అటువంటి వ్యక్తులను చూసి ఓర్చలేక ఎవరైతే వేరొక వ్యక్తులు ఉంటారో ఆఫీసులో వేరేగా తక్కువ శాలరీతో పనిచేసే వ్యక్తులు ఆ వ్యక్తులు చాలా కుళ్ళుగా ఆలోచించి కుతంత్రాలు చేస్తూ పక్కన వాళ్ళు నాశనం అయిపోవాలని అనుకుంటూ ఏ విధంగా అయితే వారు టార్గెట్ చేస్తారో మీకు ఎవరైతే మిమ్మల్ని పొగుడుతూ మేకప్ పై ఆఫీసర్లు మిమ్మల్ని పొగుడుతుండడంతో మీ చుట్టూ ఉండి మీ యొక్క కొలీగ్స్ అది చూడలేక మిమ్మల్ని టార్గెట్ చేయడం జరుగుతుంది. ప్రతిదీ కూడా మీకు అగెనెస్ట్గా చెప్పడం, పై ఆఫీసర్స్కి మీ గురించి లేనిపోనివి కలిపి చెప్పడం, అదేవిధంగా టార్గెట్ చేసి మాట్లాడడం, ఈ విధంగా మీకు చాలా బాధ కలిగిస్తుంది. కానీ ఇది మాత్రం వాస్తవం అండి తులారాశి వారు. నిజంగా తులారాశి వారికి ఈ యొక్క ఏప్రిల్ 30 తేదీ బుధవారం 6 గంటల తర్వాత మిమ్మల్ని టార్గెట్ చేస్తున్న వ్యక్తులతో మీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలండి తులారాశి వారు, గుర్తుపెట్టుకోండి. సో ఈ విషయానికి సంబంధించి ఇలా ఉంటే మీ రాబోయే రోజులు మీకు చాలా అంటే చాలా అదృష్టవంతంగా ఉండబోతున్నాయి. మీరు ఏదైతే ఒక విషయానికి సంబంధించి ఒక స్టాండ్ అయి ఉన్నారో ఆ విషయంలో ఖచ్చితంగా మీరు సక్సెస్ని సాధిస్తారు. ఇక మీరు అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. చేసే పనుల్లో విజయం సాధిస్తారు. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగస్తులకు పదోన్నతులు వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులకు లాభాలు పెరుగుతాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది మంచి సమయం. ఆర్థికంగా వృద్ధి ఉంటుంది. పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. ఆస్తి కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఇక కుటుంబ సభ్యుల సఖ్యతగా అంటే ప్రతి ఒక్కరితో కూడా మీరు సఖ్యతగా ఉంటారు. ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది. ఇక ఈ సమయం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. మీ మనస్సులో విజయం అనేది సాధిస్తారు తులారాశి వారు, గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్క విషయం మీకు చాలా ఆల్మోస్ట్ ఒక అవగాహన అనేది ఉంటుంది. అయితే మీరు కొత్త పనులు ప్రారంభించడానికి ఆసక్తిని కలిగి ఉంటారు. ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు వస్తాయి. వ్యాపారస్తులకు లాభాలు పెరుగుతాయి. ఆర్థికంగా లాభాలు వస్తాయి. మీరు అనుకున్న విధంగా డబ్బు మీ చేతికి అంది వస్తుంది. మీరు అనుకున్న విధంగానే మీకు అన్ని జరగబోతున్నాయి. పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. ప్రేమ వ్యవహారాల్లో సంతోషంగా ఉంటారు. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది మంచి సమయంగా చెప్పుకోవచ్చు. ఇక ఆర్థికంగా వృద్ధి అనేది ఖచ్చితంగా ఉంటుంది. కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. ఆస్తి కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులతో తులారాశి వారు అందరూ కూడా చాలా సఖ్యతగా ఉంటారన్నమాట. ఇక ఆర్థికంగా లాభాలు వస్తూనే ఉంటాయి. మీరు అనుకున్న విధంగా డబ్బు అందుతుంది. పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. మీ యొక్క జీవిత భాగస్వామితో మరింత దగ్గర అవుతారు. ఇకపోతే మీకు అందరికన్నా ఎక్కువ శక్తి ఉంటుంది. దాన్ని సద్వినియోగం చేసుకుని జీవితంలో ముందుకు వెళ్తారు. మీరు సాధారణంగా కింద పడారనమాట. ఒకరు కింద పడ్డ వెంటనే పైకి లేవగల సామర్థ్యం ఈ యొక్క రాశి వారికి ఉంటుంది. ఎదుటి వ్యక్తులు ఎటువంటి సవాలు విసినా స్వీకరిస్తారు. అంది వచ్చే ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటారు. అలాగే తులారాశిలో జన్మించిన వ్యక్తులు అన్ని రకాలుగా పరిస్థితులు మీకు మెరుగుపడతాయి. ఆర్థిక సమస్యలు దూరం అవుతాయి. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న పనులు ఈ సమయంలో పూర్తవుతాయి. ఉద్యోగాలు చేస్తున్న వారికి ఇది గొప్ప అవకాశం అని చెప్పుకోవాలి. ఇకపోతే ఈ యొక్క రాశి వారికి సంబంధించి కలిసి వచ్చే సమయం ఎప్పుడు అని అంటే ఈ యొక్క రాశి వారికి తులారాశిలో జన్మించిన వ్యక్తులకు మంగళవారం శనివారం కలిసి వచ్చే రోజులో. ఇక అదేవిధంగా ఈ యొక్క రాశి వారు అన్ని రకాలుగా పరిస్థితులను మెరుగుపరచుకోవడం జరుగుతుంది. ఆర్థిక సమస్యలు ప్రతి ఒక్క విషయం కూడా క్లియర్ అవ్వడం జరుగుతుంది. ఇకపోతే ఏప్రిల్ 30 తేదీ బుధవారం రోజు తులారాశి వారికి సాయంత్రం 6 గంటల తర్వాత మిమ్మల్ని కొంతమంది వ్యక్తులు టార్గెట్ చేయడం జరుగుతుంది. మరి ఇంతకీ ఆ వ్యక్తులు ఎవరు, ఏం ఆశించి ఈ విధంగా చేస్తున్నారంటే మీరు ఎక్కడైతే ఆఫీస్ జాయిన్ అయి ఉంటారో అక్కడ ఒక వ్యక్తి మిమ్మల్ని చూసి ఓర్చలేక టార్గెట్ చేస్తూ ఈ విధంగా చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ సమయంలో అక్కడికి వచ్చే వ్యక్తులకు కూడా చక్కగా ప్రతి ఒక్క విషయంలో అవగాహన అనేది ఉంటుందన్నమాట. కానీ కొంతమంది వ్యక్తులు మాత్రం అవగాహన ఉండే వ్యక్తుల విషయంలో మాత్రం
తులారాశి వారికి ఫేవర్గానే ఉంటారండి. అవకాశవాదులుగా ఉంటారు చూసారా, అటువంటి వ్యక్తులు మాత్రం తులారాశి వారు గుర్తుపెట్టుకోండి. ఆ సాయంత్రం 6 గంటల తర్వాత మిమ్మల్ని టార్గెట్ చేస్తూ మిమ్మల్ని గొడవలు పడుతూ మీతో చాలా అంటే చాలా రచ్చ చేయాలని ఆ యొక్క రాశి వారు బాగా భీష్మించుని కూర్చున్నారని చెప్పాలి. కాబట్టి తులారాశి వారు గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క రాశి వారు మిమ్మల్ని టార్గెట్ చేయటం వల్ల మీకు ఎటువంటి నష్టం కలగదండి. ఎందుకంటే వారిని నాశనం చేసుకుంటారు కాబట్టి మీ యొక్క జీవితం మాత్రం చాలా బాగుంటుంది. అన్ని రకాలుగా తులారాశి వారికి ఏప్రిల్ 30 తర్వాత నుంచి చాలా అద్భుతంగా ఉంటుంది. నిజంగానండి తులారాశి వారు మిమ్మల్ని టార్గెట్ చేసే వ్యక్తులకు తగిన గుణపాఠం చెప్పడం జరుగుతుంది. దాంతో ఆ వ్యక్తులు అసలు మీ జోలికి కూడా రారు. సో చూసారు కదా, తులారాశి వారు ఏప్రిల్ 30 తేదీ బుధవారం రోజు తులారాశి వారికి సాయంత్రం 6 గంటల తర్వాత ఎవరు మిమ్మల్ని టార్గెట్ చేస్తారు, ఎందుకు ఈ విధంగా చేస్తారు, అసలు ఈ విధంగా చేయడం గల కారణాలు ఏంటి, రాబోయే రోజులు మీకు ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి, ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు చూడండి. అప్పుడే ఈ వీడియోకి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది. అలానే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అలాగే మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.